ఓ 30 ఏళ్ల కిందటి మాట. తిరుపతికెళ్లిన భక్తుడు వెంకన్న దర్శనం తర్వాత చెన్నైలోని మరో టూరిస్ట్ స్పాట్కు తప్పకుండా వెళుతీరేవాడు. అదేదో కాదు, ఎన్టీఆర్ ఇల్లు. తెలుగు సినిమా ఐకాన్ ఎన్టీఆర్ అంటే ఎంత క్రేజో, ఆయన నివసించిన ఇంటికి కూడా అంతే క్రేజ్ ఉండేది. అప్పట్లో ఈ ఇంటిని చూసేందుకు రోజూ జనం ఎగబడేవారు. కానీ ఇప్పుడు ఆ ఇల్లు అనాథలా మారింది. ఎన్టీఆర్ హైదరాబాద్కు వచ్చాక ఆ ఇల్లు పాడుపడిపోయింది. మందుబాబులకు, అసాంఘిక కార్యక్రమాలకు నిలయంగా మారింది. కుటుంబం అన్నగారి కుటుంబం కుటుంబం అన్నగారి కుటుంబం కుటుంబం అన్నగారి కుటుంబం. ఒకప్పుడు చెన్నై టీనగర్లోని బజుల్లా రోడ్లోని ఎన్టీఆర్ నివాస ప్రాంతంలో సందడి. 2 దశాబ్దాల పాటు సాగిన ఈ సందడి తెలుగు సినీ పరిశ్రమ చెన్నై నుంచి హైదరాబాద్కు మారిన తర్వాత తగ్గింది. మన మేటి నటులకు టీనగర్ ప్రధాన కూడలి. ఎన్టీఆర్ ఇల్లు కూడా అక్కడే బజుల్లా రోడ్డులో ఉండేది. ఈ ఇంటిని ఎంతో ముచ్చటపడి కొనుగోలు చేసిన ఎన్టీఆర్ తనకు అనువైన వాస్తు ప్రకారం భారీ మరమ్మతులు చేయించి తీర్చిదిద్దుకున్నారు. అన్నగారి కుటుంబం కుటుంబం అన్నగారి కుటుంబం. 1960 నుంచి 1980 దాకా ఎన్టీఆర్ ఇక్కడే నివసించారు. అయితే ఎన్టీఆర్ హైదరాబాద్ కు మకాం మార్చాక ఈ ఇల్లు తన ప్రాభవాన్ని కోల్పోయింది. ప్రస్తుతం ఈ ఇల్లు శిథిలావస్థలో ఉంది. ప్రాంగణమంతా పిచ్చి మొక్కలు, మందుబాబులు విసిరేసిన మద్యం బాటిళ్లతో దారుణంగా కనిపిస్తోంది. తలుపులు, కిటికీలు ధ్వంసమయ్యాయి. ఇరుగు పొరుగున ఉన్న అపార్ట్మెంట్ వాసులు తమ ఇళ్లలోని చెత్తా చెదారాన్ని ఈ భవన ప్రాంగణంలోకే విసిరేస్తున్నారు. చీకటి పడితే చాలు మందుబాబులు గేటు దూకి ఇక్కడే తమ పని కానిచ్చేస్తున్నారు. చెన్నై నుంచి తెలుగు పరిశ్రమ వెళ్లిపోవడంతో ఇక్కడున్న తెలుగు సినీ ప్రముఖుల ఆనవాళ్లు కూడా ఒక్కొక్కటిగా కనుమరుగైపోతున్నాయి. మాతృభాషపై, తమిళ జాతిపై ఎనలేని మమకారం చూపే తమిళ ప్రభుత్వాలు ఇతరుల పేర్లు తీసేసి ఆ స్థానంలో తమిళుల పేర్లు పెడుతున్నాయి. అప్పట్లో తెలుగు నటులు ఉన్న నివాసాలు కూడా అపార్ట్మెంట్లుగా మారిపోయాయి. అన్నగారి ఆనవాలుగా మిగిలిన ఈ భవనాన్నైనా కాపాడాలని తమిళనాడులో ఉండే తెలుగువారు, నందమూరి అభిమానులు కోరుతున్నారు. కుటుంబం అన్నగారి కుటుంబం కుటుంబం అన్నగారి కుటుంబం కుటుంబం అన్నగారి కుటుంబం.